హై వ్యూస్. మామూలుగా మన తెలుగు ప్రజలకు ఎలా అంటే, ఒక మనిషి బాగా ఫేమస్ అయ్యాడురా అంటే ఇక అతని సినిమాలో అవకాశం వచ్చింది, రియాలిటీ షోలో అవకాశం వచ్చింది. ఎలా ఫేమస్ అయ్యాడురా అంటే కేసులు, గొడవలు. వాసవి ఆన్లైన్ సర్వీసెస్. మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. రాజకీయాలకు సంబంధించి కూడా సచ్చిలుడిగా ఉన్నాడు, అతని మీద కేసులు నమోదు కాలేదంటే అబ్బే గెలవడం కష్టంరా. సీరియస్లీ, బయట ఏదో ఒక డ్రంక్ అండ్ డ్రైవో లేదన్నప్పుడు ఏదైనా కాంట్రవర్సీలోనో ఇరుక్కొని మీరు ఫేమస్ అయితే, మీకు బిగ్ బాస్ షో లాంటి రియాలిటీ షో, ఆఫ్కోర్స్ అదొక పనికిమాలిన షో అనుకోండి, ఏం చేద్దాం, అటువంటి చూసేవాళ్ళు ఉన్నారు. మళ్ళీ ఫ్యాన్స్ వాళ్ళకి దానిలోకి ఇంకా మొన్న ఏముంది కుమారి ఆంటీ, ఆమె ఫుడ్ స్టాల్ వల్ల ఫేమస్ అయింది. ఏమైంది? రియాలిటీ షోస్కి వెళ్ళింది, సీరియస్ ఏదో నటిస్తూ ఉందట. అలా అంతకుముందు ఈ టిక్ టాక్లు చేసేవాళ్ళు, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసేవాళ్ళు. ఫేమస్ అయితే చాలు, అంటే ప్రజలలోకి వాళ్ళు వెళ్తున్నారంటే చాలు, వాళ్ళకి గుర్తింపు పొందడం చాలు. తక్కువగానే ఎక్కువగానే ఎలా అయితేనే వాళ్ళకి ఏదో ఒక విధంగా ఎక్కడో చోట అవకాశాలు వస్తూ ఉన్నాయి ఒక స్టేజ్లో. రాజకీయాలకు మాత్రం క్రిమినల్ కేసులు ఉంటేనే ఛాన్స్ అబ్బాయి. వాడి మీద భయంకరంగా కేసులు ఉన్నాయంటారా? అట్టేది మా పట్టిలోకి రా. సీరియస్లీ, మీరు గతంలో సినిమాలు అబ్జర్వ్ చేస్తే క్లియర్గా పర్చూర్ బ్రదర్స్ గారి యొక్క రచనల్లో అని వాళ్ళు చెప్తారు. ముందు రాజకీయాలకు సంబంధించి రాజకీయ నాయకులకు అండదండలు అందించింది ఎవరు? రౌడీలు, గూండాలు, ఇంకా వేరే వేరే బ్యాచ్. ఆ తర్వాత ఏమైంది? వాళ్ళే రాజకీయాల్లోకి వచ్చారు. ఆ తర్వాత ఏమైంది? ఇక వీళ్ళ సర్కిల్లో ఉన్నవాళ్ళు, బ్లాక్లో టికెట్లు అమ్మేవాళ్ళు, దొంగ పాస్పోర్ట్లు చేసేవాళ్ళు, దొంగ నోట్లు ముద్రించేవాళ్ళు, అమ్మాయిలు అక్రమ రవాణా చేసేవాళ్ళు, ఇలా ఏదో గ్రూప్ని ఇంకా వాళ్ళకే టికెట్లు కబ్జాలు చేసేవాళ్ళు. ఆబ్వియస్లీ ఇప్పుడు ఏమవుతుంది? రాజకీయాల్లో నిలబడాలి అంటే నువ్వు మంచి చేయి, చెడు చేయి, ఏదైనా సరే చేయి, నీ మీద కేసు ఉండాలి. దాంతో కొంతమంది ఏం చేస్తున్నారు? అన్వాంటెడ్లీ కొన్ని కేసులు ఇరుక్కుంటున్నారు. ఇంకొంతమంది అసలు మేము ఏ తప్పు చేయలేదురా, మా మీద కేసులు ఏంట్రా అంటున్నారు. దాంతో భలేవారనే కేసులు ఉంటేనే రాజకీయాలు నిలబడాలి అన్నట్టు. అయ్యా, నేను కేసులు ఎంకరేజ్ చేయట్లా, ఓకేనా? దిక్కుమాల తనకు ఏది పడితే చేయమని అనట్లా. కానీ ఈరోజు సిచ్యువేషన్ ఆ రకంగా ఉంది అంటున్నా. కేసులు ఎవరి మీద ఎక్కువ కేసులు ఉన్నాయంటే వాడు ఎక్కువ గెలిచే అవకాశాలు. బెస్ట్ ఎగ్జాంపుల్ మన జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన మీద ఉన్న కేసులు 26, 11 వచ్చేసేమో సిబిఐ, 9 వచ్చి సిడి కేసులు, 6 వచ్చేసి స్టేట్లో రిమైనింగ్ కేసులు. ఏమంటే ఇంకా రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాడు. ఇప్పుడు వచ్చేసి చంద్రబాబు నాయుడు మీద 22 కేసులు. అందులో వచ్చేసి అన్నమయ్య జిల్లాలో 2, ఈస్ట్ గోదావరిలో 2, ఎన్టీఆర్ జిల్లాలో 2, 6 కేసులు అక్కడ. ఇక ఆ తర్వాత అనంతపురం 1, గుంటూరు 1, తర్వాత కడప, తర్వాత తిరుపతి, కృష్ణా జిల్లా, తర్వాత నంద్యాల అండ్ ఏపీలో ఇంక మరికొన్ని, మహారాష్ట్రలో 1. ఇవన్నీ లెక్క తీస్తే మొత్తం 22 కేసులు తేలుతా ఉన్నాయి. చూడండి, ఆల్మోస్ట్ అన్ని కూడా క్రిమినల్ కేసులు అన్నట్టు. ఇందులో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ పెట్టిన కేసులు కనిపిస్తున్నాయి. ఒక మహారాష్ట్రది వేరే, అది నాకు తెలిసి బాబ్లీ ప్రాజెక్ట్ ఏదో ఉండే, అప్పుడు గొడవ అనుకుంటా, అది బిఫోర్ 2014. ఇంక రిమైనింగ్ కేసులు నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పెట్టిన కేసులే. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి సంబంధించి గతంలో చూస్తే 2019 అప్పుడు ఒక్క కేసు కూడా లేదు ఈయన మీద. అరే, ఇలా సచ్చిలుడిగా నిలబడితే అట్ట జనాలు గెలిపించవద్దు. ఒకవేళ జనాలు గెలిపిద్దాం అనుకున్నా ఈ కేసులు లేకపోతే ఎందుకో రాజకీయ నాయకులు లక్ కలిసి రాదయ్యా. ఏదో అంటారు చూశారు, మనం ఎంత ఎఫర్ట్స్ పెట్టినా కూర్చుంత అదృష్టం ఉండాలని. అలాగే రాజకీయ నాయకులకి ఎన్నికల్లో గెలవాలంటే వాళ్ళు ఎంత బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టినా ఏదో క్రిమినల్ కేసు ఉండాలయ్యా. ఇదిగో ఇప్పుడు 8 క్రిమినల్ కేసులు. సో పిఠాపురానికి భారీ మెజారిటీ గ్యారంటీయా? ఆ కేసులు కూడా ఎక్కడెక్కడ చూస్తూ ఉన్నప్పుడు తొర్రూరు, తర్వాత బంజారాహిల్స్, ఓకేనా, అక్కడ ఒక కేసు, ఇక్కడ ఒక 2 కేసులు. తర్వాత ఏలూరు, కృష్ణా జిల్లా, తర్వాత తాడేపల్లి. ఏలూరు, కృష్ణలంక, విజయవాడ, తర్వాత తాడేపల్లి, అక్కడ 3 కేసులు, మొత్తం 5 కేసులు. ఆ తర్వాత ఈ వాలంటీర్లకు సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి 3 ప్రైవేట్ కేసులు నమోదయ్యాయి. సో మొత్తం 8 కేసులు.
5+3 8 కేసులు. సో ఇప్పుడు 8 కేసులు ఉన్నాయి. ఇంకేమైనా పిఠాపురంలో భారీ మెజారిటీ. రే ఏంట్రా ఈ దారుణం? ఎవరికి ఎక్కువ కేసులు ఉంటే ఎంత మెజారిటీ వచ్చేది ఏంట్రా బాబు? నాదేదే పరిస్థితి అయ్యా. నేను కూడా అదే షాక్ అవుతున్నా. అదే కేసులు ఉన్న వాళ్ళకి గెలవటం ఏంట్రా బాబు అని. దెన్ ఇక్కడ ఇంకా ఇప్పుడు మనం చూడాల్సింది రాజకీయాలు నిలబడాలి గెలవాలి అంటే ఇదిగో కేసులు కూడా ఉండాలంట అనుకున్నప్పుడు సరేరా నాయన పవన్ కళ్యాణ్ ఇప్పుడు కేసులు ఉన్నాయిగా, అందులో ఆయన మంచి కోసం పోరాడినవే కదా, పోనీలే. ఇప్పుడు ఆ కేసులు నెగిటివ్ వేలో కాకుండా పాజిటివ్గానే దీనికి ఎఫెక్ట్ చూపిస్తుంది. ఏది జనాలు మాట్లాడుకుంటే. మామూలుగా రాజకీయాలు క్రిమినల్ కేసులు అన్నప్పుడు ఇంకా అదేంటి ఇక్కడ సెట్ అయిపోయింది. మీకు అర్థమవుతుందా? మూఢనమ్మకం అన్న వీళ్ళు అనుకుంటే రాజకీయాల్లో గెలవాలంటే కేసులు ఉండాలి, మూఢనమ్మకం. సో ఆ మూఢనమ్మకం ఇక్కడ ఉంది దీనికి. మామూలుగా మనం పాజిటివ్ వేలు ఆలోచించాలంటే ప్రజల కోసం పోరాడాడు, ఆ మూమెంట్లో కేసులు నమోదైన ఏం పర్లా. అవును కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో నమోదైన కేసులే. ఒకనొక సమయంలో పవన్ కళ్యాణ్ అన్నాడు, ఏం జగన్ నీ మీద కేసులు ఉన్నాయి కదా, మా మీద కేసులు పెడతావా, పెట్టు, ఏం కాదు మాకు, మేమే తప్పు చేయాల, నువ్వు అలా కాదు, సిబిఐ ఈడీ కేసులు ఉన్నాయి, నువ్వు బయటపడలేవని చెప్పేసి అన్నాడు. సో నేను కన్క్లూజన్ చేస్తుంది ఏంటంటే ఇక్కడ సింపుల్గా ఇందా చెప్పినట్టుగానే ఎక్కడైతే మన జనాలు రాజకీయాలు రాణించాలంటే కేసులు కూడా ఉండాలంటే బాబు అని అనుకుంటున్నారో ఆ కేసులు పవన్ కళ్యాణ్ మీద ఉన్నాయి. ఇక పిఠాపురంలో భారీ మెజారిటీతో గెలవడమే లేట్ అనమాట, అందులో నో డౌట్.